ఈ గిన్నె కోళ్లు చేసిన పని గురించి మీకు చెప్పాననుకోండి, ఇవేం కోళ్లురా బాబు అని మీరే అంటారు. అసలు ఏం జరిగింది బ్రో? వాటి వల్ల మీకు వచ్చిన నష్టం ఏంటి అంటే, మేము మొత్తం 10 గిన్నె కోడి పిల్లలను కొంటే అందులో ఈ 3 మాత్రమే బతికాయి. ఈ 3 గిన్నె కోళ్లలో ఒక కోడి 3 రోజుల నుంచి అయితే కనబట్టలేదు. కోడి ఎక్కడికి వెళ్ళిందని మా నాన్న అడిగితే, మా నాన్న గుడ్లు పొదగడానికి వెళ్ళిందిరా అని చెప్పాడు. ఈ కోళ్లు ఎప్పుడు మన ఇళ్ల దగ్గర గుడ్లు పొదగడానికి అయితే ఇష్టపడవు. ఇటువంటి దట్టమైన ముళ్ళ చెట్లలోనే అవి గుడ్లు పెట్టడానికి ఎక్కువగా అయితే ఇష్టపడతాయి. ఆ కోడి గుడ్లు పెట్టిన స్పాట్ అయితే ఒకసారి చూడండి ఎలా అయితే ఉందో. ఈ కోళ్లు అడవి జాతికి చెందిన కోళ్లు కాబట్టి అందుకే ఇవి అడవిలో గుడ్లు పెట్టడానికి ఇష్టపడతాయి. ఒకసారి ఈ కోళ్లు మేమున్న చోట్ల కాకుండా అవతల వైపు అయితే గుడ్లు పెట్టాయి. ఆ గుడ్లను ఎవరో దొంగలించేశారు. ప్రెసెంట్ నేను చూపిస్తున్న ఈ గుడ్లు అయితే ఎందుకు పనికిరావు, ఎందుకంటే ఆ కోడి ఆల్రెడీ గుడ్లను పొదిగించి ఈ ప్లేస్ నుండి వెళ్ళిపోయింది. 8 గుడ్లు పెడితే కేవలం 2 గుడ్లు మాత్రమే పొదిగాయి. ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ కోడి పిల్లలు ఆ 2 గుడ్ల నుండి వచ్చినవి. ఈ కోడి పిల్లలు పుట్టి ఒక రోజు కూడా కాలేదు, అప్పుడే పరుగుల మీద పరుగులు తీస్తున్నాయి. మెడ మీద తెలుపు మచ్చలు ఉన్న ఈ కోడిని చూడండి, అదే వాటి అమ్మ. నేను ఎక్కడ వాటిని పట్టుకుంటాను అని అవి చూడండి ఎలా దాక్కుని ఉన్నాయో. గిన్నె కోడి సంవత్సరానికి 80 గుడ్ల నుండి 120 గుడ్లు వరకు పెట్టగలదంట. మా దగ్గరలాగే మీ దగ్గర కూడా ఈ గిన్నె కోళ్లు ఉంటే మీ గిన్నె కోళ్లు ఎన్ని గుడ్లు పెడుతున్నాయో కింద కామెంట్ సెక్షన్ లో మరిన్ని లాక్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.